కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు సమగ్ర శిక్ష ఆ యొక్క విద్యాశాఖలో విధులు నిర్వహించే వీరికి ఇదే రకంగా దీక్ష చేస్తున్న క్రమంలో అప్పుడు పిసిసి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి వీరికి హామీ ఇచ్చారు. గతంలో మిమ్మల్ని ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రెగ్యులరేషన్ చేస్తా అని వీరికి హామీ ఇచ్చారు. అప్పుడున్న దీక్షలో వీరందరూ యొక్క రేవంత్ రెడ్డి చెప్పడంతో కొంత వీరికి ఉద్యోగం క్రమబద్ధీకరణ అవుతుందన్న నమ్మకం వారి యొక్క కుటుంబాల్లో కొంత సంతోషం ఉంది. కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు వీరికి కనీసం జీతాలు పెంచడం లేదు. వీరిని క్రమబద్ధీకరిస్తా అన్న మాట కూడా నిలబెట్టుకోలేని హనంకొండ వరంగల్ జిల్లాలకు సంబంధించి ఈ యొక్క విద్యాశాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న వీరందరూ ఈరోజు 14వ రోజు దీక్ష చేస్తున్నారు. మనం హనంకొండ ఏకశిలా పార్కులో ఉన్నాం. ఈ యొక్క దీక్షకు పెద్ద ఎత్తున మాత్రం వీరు చాలా మంది ధర్నా చేస్తున్నారు. మాకు ఏదైనా హామీ ఇచ్చి మమ్మల్ని దీక్షను విరమింపజేయాలి, లేదంటే కుటుంబ సమేతంగా పిల్ల పాపలతోటి ధర్నాలు చేసేందుకు మాత్రం వీళ్ళు సిద్ధపడుతున్నారు.